పరమావధి పెట్టుకుని ఇచ్చినందుకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ధన్యవాదాలు. సంబంధించి వాళ్ళకి ఎలక్యూషన్ ఎస్ఎల్ఐడి క్విజ్ కాంపిటీషన్స్ సెకండ్ ప్రైజ్ విన్నర్ థర్డ్ ఇయర్ బీసీఏ చదువుతున్నటువంటి ప్రజాపతి థర్డ్ ప్రైజ్ విన్నర్. తర్వాత ఎస్ఐ రైటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్. థర్డ్ బీకామ్ కంప్యూటర్ చదువుతున్నటువంటి ఏ చెన్నకేశవ. తర్వాత థర్డ్ ఇయర్ బీసీఏ 2 స్టూడెంట్ పి జాన్ బాబు. ఏ రితిక. తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ of first prize Amrit Chalim Josh. Second prize winner goes to M. Sai Kumar. Third prize winner P. Satya, second BBA. Prize అందుకుంటున్నారు. తర్వాత క్విజ్ విభాగంలో జూనియర్స్ లో ఏ తేజ 10th క్లాస్ BPS పబ్లిక్ విన్నర్ బి సుహానా. ఏ మనోభిన. తర్వాత క్విజ్ సీనియర్ విభాగంలో ఎం భావన ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నటువంటి ఎం భావన రెడీగా ఉన్నారండి. తర్వాత ఎం శాంతి ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నటువంటి ఎం శాంతి. ఏ శ్రీహర్ష కౌశిక్. తర్వాత ఎస్ తరుణ్. ప్రైజ్ విన్నర్ కే రుత్విక్. ప్రైజ్ విన్నర్స్ అందరూ త్వరగా రావాలండి. రుత్విక్ 6th క్లాస్ చదువుతున్నారు. తర్వాత టి లక్ష్మి వినోద్న 6th క్లాస్ స్టూడెంట్. సీనియర్స్ విభాగంలో ఎలక్యూషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సిహెచ్ ఆశ్రిత 10th క్లాస్ స్టూడెంట్. సెకండ్ ప్రైజ్ విన్నర్ బి సుహానా 9th క్లాస్ స్టూడెంట్. తర్వాత థర్డ్ ప్రైజ్ విన్నర్ 9th క్లాస్ స్టూడెంట్ ఏ తేజశ్రీ. జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కే రుత్విక్ 6th క్లాస్ స్టూడెంట్ కే రుత్విక్. సెకండ్ ప్రైజ్ విన్నర్ టి లక్ష్మి వినోద్న. తర్వాత సీనియర్ ఎస్ఏ రైటింగ్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సిహెచ్ ఆశ్రిత. సుహానా. ఎస్ఏ రైటింగ్ విభాగంలో సీనియర్ కేటగిరీలో ఆశ్రిత ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఏ తేజశ్రీ 9th క్లాస్ స్టూడెంట్ ఏ తేజశ్రీ. సిహెచ్ అభినవ్. తర్వాత కే జాహ్నవి. సెకండ్ ప్రైజ్ అందుకుంటోంది కే జాహ్నవి 6th క్లాస్ స్టూడెంట్. థర్డ్ ప్రైజ్ విన్నర్ 6th క్లాస్ స్టూడెంట్ పి సురేష్క. తర్వాత ఎం సంహిత్. తర్వాత
Second prize winner. తర్వాత థర్డ్ ప్రైజ్ విన్నర్ సిహెచ్ హర్షిత. తర్వాత బిఎస్సి స్టూడెంట్ కేఎస్ఎస్ శ్రీ వైష్ణవి. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ కాంపిటీషన్స్ అందజేశారు. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులను సత్కరించుకునేటువంటి కార్యక్రమం ముందుగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ బి శ్రీధర్ ఐఏఎస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గారికి మెమెంటో అందజేస్తున్నారు. జ్యోత్స్న గారు వేదిక మీద ఉన్న అతిథులందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తర్వాత జేఎన్టీయూ కాకినాడ డైరెక్టర్ వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ శ్రీ బి శ్రీధర్ ఐఏఎస్ గారి సైల్వా మొమెంటోతో సత్కరిస్తున్నారు. మురళీకృష్ణ గారిని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ చైర్మన్ డాక్టర్ కె కామేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ శ్రీ బి శ్రీధర్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. సైల్వా మొమెంటోతో సత్కరిస్తున్నారు. తర్వాత పరిరక్షణ శ్రీధర్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. ఏపీ రత్నం గారిని సత్కరిస్తున్నారు. శ్రీధర్ ఐఏఎస్. కోరుతున్నాం. ఎన్పి భాస్కర్ రావు గారిని సత్కరిస్తున్నారు. శ్రీధర్ ఐఏఎస్ గారు. శ్రీధర్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీ జనరల్ ఆఫీస్ విజయవాడ శ్రీ పి మునుస్వామి నాయుడు గారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఇతర గౌరవనీయులు మెంబర్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిషన్ లైఫ్లో ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలని మనందరికీ వివరంగా చేయాలని వివరించారు. దానికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఏది రత్నం గారు వివరంగా మనకు చాలా విశదీకరించి పర్యావరణ మనకు చాలా వివరాలు ఏదన్నా మనకు విన్నప్పుడే అది రీచ్కి చేరుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా మెంబర్ సెక్రటరీ గారు ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైనా కానీ ఒకటి విషయాన్ని మన లోకల్ లాంగ్వేజ్లో కామన్ లాంగ్వేజ్లో ప్రజలకు అర్థమయ్యేదని చెప్పడానికి ఈ కామన్గా వీళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు మన ఎన్విరాన్మెంట్ చెప్పినందుకు చెప్పారు. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు చాలా పార్టిసిపేట్ చేసి చాలా విశదీకరించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ ఇండస్ట్రీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ వచ్చిన వాళ్ళు స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ గత వారంగా వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, అదే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము. దానికి ప్రైజులు తీసుకున్నారు, ప్రైజులు ఇచ్చామండి. రీజనల్ కార్యాలయం నుంచి వచ్చిన అధికార అనధికార మరి అవుట్ సోర్సింగ్ అధికారంటే అవుట్ సోర్సింగ్ చాలా మందికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. ముఖ్యంగా కమ్యూనికేట్ చేశాము. ముఖ్యంగా ప్రెస్ వారికి ధన్యవాదాలు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. ప్రెస్ మీడియా బిట్వీన్ ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అండ్ మనకు. సో వీళ్ళు ఆ సందేశాన్ని ప్రజలందరికీ తీసుకొద్దని ఆశిస్తున్నామండి.
ఎదిగే విధంగా ప్రతి అంశాన్ని తీసుకున్నాము. దానికి సహకరించినందుకు చాలా ధన్యవాదములు. మేడం మీరు 5 జూన్ 1972లో 140 దేశాలు పాల్గొన్న ప్రపంచంలోని అతిపెద్ద నాన్ రిలీజియన్స్ గ్యాదరింగ్ జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి 5th జూన్ని వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే టెక్నాలజీ సికాలజీ అండ్ అపాలజీ అంటారు. అంటే మనం ఎప్పుడైతే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిందో మనం ఈ పర్యావరణాన్ని కొంచెం సెకండ్ స్టెప్లోకి తీసుకెళ్తున్నాం. దానికి ప్రాముఖ్యతను ఇవ్వట్లే. ఇవాళ మనం చూస్తాం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ CO2 వాల్యూ మన పీల్చే గాలిలో నెక్స్ట్ జనరేషన్స్కి కూడా బాగుండాలి అంటే 350 ppm ఉండాలి. కానీ ఇవాళ పీల్చే గాలిలో 390 ppm ఉంది. కాబట్టి మనం దీన్ని తగ్గించాలి, మన లైఫ్ స్టైల్స్ని మార్చుకుని అని నేను ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం చెప్పేవాడిని. ఇప్పుడు ఇవాళ ఏం చెబుతున్నాను, 425 ppm వచ్చేసింది కాబట్టి తగ్గించుకోవాలని చెబుతున్నాం. అంటే అంతలా విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎలా తగ్గించవచ్చు అంటే ముఖ్యంగా దీన్ని ఇప్పుడు ఒక జాగింగ్ చేస్తున్నాం అనుకోండి, జాగింగ్ చేయడానికి బదులు ట్రెడ్మిల్ యూజ్ చేస్తే మనం 2.5 kg కార్బన్ డైఆక్సైడ్ని పెంచుతాం. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ని పెంచామో పర్యావరణానికి నెంబర్ 1 శత్రువు అదే అనమాట. ఎప్పుడైతే CO2 పెరిగిపోయిందో టెంపరేచర్స్ పెరిగిపోతాయి. టెంపరేచర్స్ పెరిగిపోతే ఐస్ క్యాప్స్, గ్లాసియర్స్, హిమాలయాస్లో ఉన్న ఐస్ అంతా కరిగిపోయి విపరీతంగా ఫ్లడ్స్ వచ్చేస్తాయి. ఆ ఫ్లడ్స్ అన్నీ వచ్చేయడం మూలంగా మీన్ సీ లెవెల్ పెరిగిపోతుంది. మీన్ సీ లెవెల్ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్తో కంటామినేట్ అయిపోతుంది. కోస్టల్ ఏరియా సబ్మెర్జ్ అయిపోతాయి. కొంతకాలానికి ఇలాగా కరగడానికి మంచు ఉండదు కాబట్టి రివర్స్ డ్రై అయిపోతాయి. ఈ రివర్స్ ఎప్పుడైతే డ్రై అయిపోయో ప్రపంచంలో ఉండే సివిలైజేషన్స్, బిగ్ సిటీస్, టౌన్స్ అన్నీ కూడా అగ్రికల్చరు ఇదంతా ఈ రివర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయం ఇవన్నీ దెబ్బతిని ఈ కరువు కాటకాలు ఇవన్నీ ప్రపంచంలో ఉండే మిగతా అన్ని సమస్యలకి కారణం ఇదవుద్ది అన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకి ప్రధానమైన కారణం ఈ CO2. ఇది తగ్గించాలంటే ఒకటే మార్గం, లైఫ్ స్టైల్స్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ యూజ్ చేసామనుకోండి, నాకు మాత్రమే సుఖం, ఇంట్లో సుఖం, ఇంటి బయట అది చాలా డేంజర్, ప్రకృతికి డేంజర్. సో ఈ టైప్ ఆఫ్ అవగాహన మనం డెవలప్ చేసుకుని ముఖ్యంగా 8th, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్లో కనుక అది బెస్ట్ టార్గెట్ గ్రూప్ అనమాట. వాళ్ళలో మనం కనుక ఈ చక్కని అవగాహన కనుక తీసుకొస్తే డెఫినెట్లీ మా తరం అయితే మేము ఈ పొల్యూషన్తో ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసాం. కానీ చాలా చేసిన దారుణమైన విషయం. కనీసం నెక్స్ట్ తరాలైనా బాగుపడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు దీన్ని గ్రహించి వాళ్ళ లైఫ్ స్టైల్స్లో కొంత ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ని డెవలప్ చేసుకుంటే మాత్రమే ఇది మనం మనుగడ సాగించవచ్చు. నేను ఇది చెప్పడానికి ఒక అర్హతగా ఎందుకు భావిస్తూ ఉంటానంటే, నేను 1 గ్రాము ఫుడ్ కూడా నేను వేస్ట్ చేయను. ఇప్పుడు 1 గ్రాము 1 kg రైస్ కనుక మనం ప్రొడ్యూస్ చేయాలంటే 4000 లీటర్ల నీళ్లు కావాలి. అంటే ఏంటి అర్థం, ఎప్పుడైతే ఫుడ్ వేస్ట్ చేయలేదో మనం వాటర్ కూడా వేస్ట్ చేయట్లేదు అనమాట. మీకు చాలా డెవలప్డ్ కంట్రీస్లో తినే తిండిని ఇంత కూడా వేస్ట్ చేయనివ్వరు.
మనీ మే బి యువర్స్, రిసోర్సెస్ బిలాంగ్ టు సొసైటీ అని వాళ్ళ స్లోగన్. వాళ్ళంత డెవలప్డ్ కంట్రీ అవడానికి కారణం ఏంటి, వాళ్ళు దేన్ని వేస్ట్ చేయరు. మనం ఇక్కడ ఫంక్షన్స్లో కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ వీటన్నిటిలోనూ ఇంత తింటాం అంత వదిలేస్తూ ఉంటాం. ఈ వేస్ట్ అనేది తగ్గించుకోవాలి మనం. అలా చేయకపోతే నెక్స్ట్ మనకి మనుగడ లేదు. ఈ సందర్భంగా యాక్చువల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కూడా మనం ప్రశంసించాలి. నేను ఒక 30 కంట్రీస్లో ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాను. అయితే ఏ దేశంలోనూ 197 దేశాల్లో ఏ దేశంలో లేనట్టుగా మన భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా మన ఏపీ స్టేట్లో ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా భక్తిభావాలతో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సెలబ్రేషన్ దాకే దీన్ని పరిమితం కాకుండా నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కాబట్టి దీన్ని కొంచెం ఆచరణలో కనుక మనం తీసుకురాగలిగి మన లైఫ్ స్టైల్స్లో కొంచెం మార్పు తీసుకురాగలిగితే డెఫినెట్లీ చాలా మంచి పర్యావరణాన్ని, రిసోర్సెస్ని భావితరాల వాళ్ళకి మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. కమ్యూనికేట్ చేశాము. ముఖ్యంగా ప్రెస్ వారికి ధన్యవాదాలు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. ప్రెస్ అయితే మీడియా బిట్వీన్ ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అండ్ మనకు. సో వీళ్ళు ఆ సందేశాన్ని ప్రజలందరికీ తీసుకొద్దని ఆశిస్తున్నామండి. ఇదిగే విధంగా